అదే జరిగింది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా ఇన్ఫాక్ట్ పరిణమించబోతోంది. మార్పు అనే అంశంగా పరిణమించబోతోంది అనేది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారబోతోంది. ఈ వాయుగుండం, ఈ గండం ఎవరికి పొంచి ఉంది, ఏ ఏ ప్రాంతాల మీద ఉండబోతోంది, మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, అలాగే అరేబియా సముద్రంలో కూడా ఇంకొక అల్పపీడనం అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో నిజంగానే అంతటి పరిస్థితులు ఉన్నాయా? ఈ పరిస్థితుల ప్రభావం ఎవరి మీద ఉండబోతోంది, ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎక్కడ ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది, ఏ జిల్లాలో ఉంటుంది, మరీ ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఏం చెబుతోంది, అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్న అంశానికి సంబంధించిన వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తుంది. ఇటు ఈ అంశానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించి కేంద్రీకృతమైన పరిస్థితి. ఒకసారి విండీకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు, అంటే ఈ మ్యాప్లో డీటెయిల్గా చూసే కన్నా ముందు నేను మన శాటిలైట్ ఇమేజెస్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు అల్పపీడన ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ ఈ అల్పపీడన ప్రభావం ఇటు మీరు గమనిస్తే ఇటు తమిళనాడుతో పాటు ఇటు కర్ణాటక, కేరళ మీద కూడా మనకు కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావం మీరు చూడొచ్చు. అల్పపీడన ప్రభావంతో ఇటు ఇప్పటికే భారీ వర్షాలు మనకి తమిళనాడులో పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. హైదరాబాద్ వరకు కూడా, అంటే మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వరకు కూడా ఆ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. ఇఫ్ ఒక్కసారి కుదిరితే కొంచెం జూమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ ఈ ప్రాంతం ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తే ఇదంతా అల్పపీడన ప్రాంతం. ఈ అల్పపీడన ప్రభావంతో మీరు చూస్తే కనుక ఇక్కడ నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనించండి, ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్కసారి ఈ ప్రాంతానికి సంబంధించి గమనించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎలా ఉంది అనేది మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇదిగో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ముదిరి, మన భాషలో చెప్పాలంటే మరింత బలపడి ఇప్పుడు వాయుగుండంగా మారిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆగ్నేయ మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ఈ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే అక్టోబర్ 21న 2025 ఉదయం 8 గంటల సమయానికి, ఉదయం 8:30 గంటల ప్రాంతానికి ఈ ప్రాంతంలో బాగా గుర్తించబడింది. ఈ అల్పపీడనానికి సంబంధించి చెప్తూనే సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ, పశ్చిమ వాయు దిశగా అంటే ఇటువైపు ఇది పశ్చిమ వాయువ్య, సో ఈ దిశగా ఇది ట్రావెల్ చేస్తోంది. మీరు చూడొచ్చు, పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపు అంటే అక్టోబర్ 22 మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకున్న నైరుతి మరియు దాని ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రిమెంబర్, రేపు మధ్యాహ్నానికి ఇది ఉత్తర తమిళనాడు అంటే ఈ ప్రాంతానికి ఉత్తర తమిళనాడు, అలాగే ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్కి, దక్షిణ ఆంధ్ర అంటే ఇదిగోండి, ఇది అంటే రాయలసీమకు సంబంధించి అనుకోవచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతాల్లో, ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి మరియు దాని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి అంటే ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా అంచనాలు ఉన్నాయి. వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ, పశ్చిమ వాయు దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రిమెంబర్, వాయుగుండంగా మారిన తర్వాత మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ నేపథ్యంలో అంటే వాయుగుండం కాస్త తుఫానుగా మారబోతోందా? అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఆ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే ప్రమాదం ఉందా? ప్రస్తుతానికి దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న వార్త కాదు దయచేసి, ఎందుకంటే వాతావరణం మారే క్రమంలో ఇటు వాతావరణం బలపడుతూ ఉంటే, బంగాళాఖాతంలో పరిస్థితులు మారుతూ ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఆ రిపోర్ట్లో ఏం చెబుతోంది అనేది నేను మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగో మీరు గమనిస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు, రెడ్ అలర్ట్ ఇప్పటికే ఇది తమిళనాడుకు సంబంధించి మీరు చూడండి, రెడ్ అలర్ట్ ఉంది. తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక,
కేరళ ఈ ప్రాంతాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది ఈరోజు. అలాగే ఇటు కేరళకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇటు కర్ణాటకకు సంబంధించి ఇటు దక్షిణ కర్ణాటక దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ మనకి కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి రేపటికి సంగతి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 22వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే రేపు కూడా ఇటు మీరు గమనిస్తే తమిళనాడుకి రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. రిమెంబర్, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు వాయుగుండ ప్రభావం. ఆ వాయుగుండం ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే ఇక్కడ కేరళకు కూడా రెడ్ అలర్ట్ ఉంది. రేపు కేరళ అలాగే తమిళనాడు ఈ రెండు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మీరు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే కర్ణాటకకు సంబంధించి చూసిన ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది ఆరెంజ్ అలర్ట్ అనేది. అలాగే 23వ తారీఖున దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. తమిళనాడుకి కేరళకి ఇటు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్కి దిగిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే 24వ తారీఖున మనకి 24, 25 అలాగే 26, 27 వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు ఎల్లో అలర్ట్ అనేది ఉంది. బట్ ఇటు తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక తెలంగాణకు ఎల్లో అలర్ట్ మాత్రమే కంటిన్యూ అవుతోంది. ఈ రోజు నుంచి దాదాపుగా 2-3 రోజుల పాటు మనకి ఎల్లో అలర్ట్ ఉందని చెప్పుకోవాలి తెలంగాణకు. ఇది 24 వరకు 25 వరకు కూడా ఇటు మనకి తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒకసారి మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇది అల్పపీడన ప్రాంతం. బంగాళాఖాతానికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం వీటికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో ఇది రేపు మధ్యాహ్నానికి ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారబోతోంది. ఆ వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి మనకి ఇన్ఫాక్ట్ మనం భావించవచ్చు. సో ఈ ఇంపాక్ట్ మీరు చూడడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు, అలాగే తమిళనాడుకు సంబంధించి కేరళ, కర్ణాటకకు సంబంధించి మనం చూడడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఏం చెబుతోంది, అలాగే అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోంది అది ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరెవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హియర్ ఇస్ ద రిపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి నేను మొదలు పెడుతున్నాను. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ ఇది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంకి సంబంధించి ఎల్లో అలర్ట్ ఉంది. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో, కొన్ని చోట్ల ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మీరు గమనిస్తే దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి మాత్రం ఇటు 24 నుంచి అనుకుంటా, లెట్ మీ చెక్ ద డేట్, 23వ తారీఖు. ఓకే, 21, 22, 23. ఓకే, సో ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి 21, 22, 23 అంటే దాదాపుగా 21వ తారీఖు నుంచి ఇటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ 4 జిల్లాల గురించి మాట్లాడుకుంటే 21, 22, 23, 24 ఈ 4 తేదీలకు సంబంధించి మాట్లాడుకుంటే వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ 4 రోజుల పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన అంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. కానీ అక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక 4 రోజులు ఉరుములు మెరుపులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ అంటే 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. కృష్ణా డిస్ట్రిక్ట్కి మాత్రం ఇటు 21, 22, 23, 24, 25వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎల్లో అలర్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే. కానీ అక్కడి నుంచి ఓకే సడన్గా తగ్గింది ఇది. ఓకే డన్. ఇక్కడ నుంచి గమనిస్తే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఇక్కడ బాపట్ల అలాగే ప్రకాశం 21, 22, 23, 23వ తారీఖును చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ మీరు గమనించండి, హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ టు అక్కర్ అంటూ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అంటే బాపట్లకు, ప్రకాశానికి ఈ రోజు రేపు ఎల్లో అలర్ట్ ఉండి భారీ వర్షం పడచ్చు. కానీ 21, 22, 23వ తారీఖున రిమెంబర్ బాపట్ల, ప్రకాశం ఈ 2 జిల్లాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 24వ తారీఖున భారీ నుంచి అతి భారీ వర్షాలు. రిమెంబర్ దయచేసి ఎవరు అజాగ్రత్తగా ఉండొద్దు.
దయచేసి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇటు బాపట్ల, ప్రకాశం ఈ రెండు డిస్ట్రిక్ట్కి సంబంధించి 23వ తారీఖు 21, 22, 23వ తారీఖున భారీ వర్షాలంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 35 నుంచి గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. నెల్లూరుకి ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఇంకొక 2 రోజుల పాటు, అంటే ఈ రోజుతో కలిపి మొత్తం 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది కొన్ని చోట్ల. అలాగే ఉరుములు మెరుపులు గంటకు 35 నుంచి గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతుంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్. అన్నమయ్య డిస్ట్రిక్ట్కి ఈ రోజు రేపు ఆరెంజ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు. అలాగే తిరుపతికి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. చిత్తూరుకి ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా ఇటు రాయలసీమకు సంబంధించిన ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంత ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు రేపు ఎల్లుండి దాదాపుగా ఈ వారం అంతా కూడా కాస్త భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక ఇటు విజయనగరంలో ఈ రోజు ఇప్పటి వరకు 36 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఆ తర్వాత మీరు గమనిస్తే నెల్లూరు, ప్రకాశం అలాగే పార్వతీపురం, విజయనగరం ఈ ప్రాంతాల్లోనే భారీ వర్షం పడుతోంది. 33 మిల్లీమీటర్లు, 25 మిల్లీమీటర్లు ఇలా ఉన్న పరిస్థితి. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి దాదాపుగా తెలంగాణకు సంబంధించి 25వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్, భారీ వర్ష సూచన అంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతుందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే బంగాళాఖాతంలో ఇటు అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడుతుందంటూ ఇటు చెప్పుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా. మీరు చూస్తే ఇక్కడ ఒక లో ప్రెషర్ ఉంది, ఇక్కడ ఒక లో ప్రెషర్ మనకి కనిపిస్తుంది. అంటే అరేబియా సముద్రంలో ఒకటి, అలాగే బంగాళాఖాతంలో ఒకటి. ఈ నేపథ్యంలో రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఇటు ట్వీట్ చేయడం జరిగింది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు ఎల్లుండి అంటూ చెప్పుకొచ్చింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తోంది. ఇక అలాగే ఏమంటుంది అనేది ఒకసారి డీటెయిల్గా రిపోర్ట్ చూసాం. సో ఈ క్రమంలో ఒక్కసారి గమనించే ప్రయత్నం చేస్తే కనుక మనకి భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కాబట్టి మన దగ్గర మీరు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ మాట్లాడడం జరిగింది. మా ప్రతినిధి శివరామకృష్ణ వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని ప్రభావం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుంది? నిన్న ఆగ్నేయ మరియు దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో అది పశ్చిమ వాయుదిశలో పయనించి రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వాయుగుండంగా అది నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో అనగా
పశ్చిమ వాయువ్య దిశలో పయనించటం వలన ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో మరింత బలపడే అవకాశం ఉన్నది. వీటి ప్రభావం వలన ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు, కొన్ని ప్రాంతాల్లో చివరి 4 రోజులు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను, అన్నమయ్యలోను 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాతో పాటుగా కడప, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక తదుపరి రోజు అనగా 2వ రోజున పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం 2వ రోజున పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజున 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, 23, 24 అనగా 3-4 రోజుల్లో అది 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతోనూ, 5వ రోజు మళ్ళీ 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా గత 4 రోజుల నుంచి చెబుతూనే ఉన్నాము. కాబట్టి మత్స్యకారులు ఈ పాటికే సురక్షిత ప్రాంతాలకు మరలి వచ్చి ఉండొచ్చు. అయితే దీని ప్రభావం మొత్తం ఈ 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయండి. ఉత్తర కోస్తాకి తక్కువగాను, దక్షిణ కోస్తాకి ఎక్కువగాను ఉన్నాయి. ఇది ప్రధానంగా ఉత్తర కోస్తాకు తక్కువగాను, దక్షిణ కోస్తాకు ఎక్కువగాను ఉండే ఈ వర్షం 22, 23, 24 అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే దీని ప్రభావం మొత్తం మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామన్ కృష్ణతో శివరామకృష్ణ, టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి.